హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. అయితే మనం జనరల్గా మీరు షార్ట్ కట్ క్రియేట్ చేసేటప్పుడు ఏడిఎల్ జెంటులో మనకి 5 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి యాక్సెస్ కీ, సో సాస్ షేడ్ యాక్సెస్ సిగ్నేచర్ అండ్ ఆర్గనైజేషనల్ అకౌంట్, సర్వీస్ ప్రిన్సిపల్ అండ్ వర్క్ స్పేస్ ఐడెంటిటీ. ఇలా మనం 5 డిఫరెంట్ వేస్ తోటి మనం ఏడిఎల్ జెంటుని షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇంతకు ముందు చెప్పాను అనమాట, లైక్ యాక్సెస్ కీ ద్వారా కావచ్చు, షేడ్ యాక్సెస్ సిగ్నేచర్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటనేది ఈ రోజు సర్వీస్ ప్రిన్సిపల్ ద్వారా మనం ఎలా అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ మనం సర్వీస్ ప్రిన్సిపల్ అనేది క్రియేట్ చేద్దాం. అది ఎలా ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎంట్రాయిడ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి యాప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఆల్రెడీ ఒక 2 యాప్స్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంకొక యాప్ క్రియేట్ చేస్తున్నాను. పేరు ఏదైనా ఎంచుకోవచ్చు, ఎందుకంటే ఇది డెమో కాబట్టి నో నీడ్ టు వరీ. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యాజ్ ఇట్ ఈస్ రిజిస్టర్. ఓకే, ఇప్పుడు మనకి సో యాప్ అనేది రిజిస్టర్ అయ్యడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి సో సర్టిఫికేట్స్ క్రియేట్ చేయాలన్నమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేసాం. దాని తర్వాత మనకి సో సర్టిఫికేషన్ సీక్రెట్స్ ఈ 2 కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఏదర్ సర్టిఫికేట్ కావచ్చు, సీక్రెట్ కావచ్చు, ఏదో ఒకటి చేసినా సరిపోతుంది. మెయిన్గా నేను నోట్ ప్యాడ్ తీసుకుంటాను, ఎందుకంటే మనకి ఏదైతే సర్టిఫికేట్ వాల్యూ ఉందో అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ సర్టిఫికేట్స్ అండ్ సీక్రెట్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సర్టిఫికేట్స్ ఉంటే దాన్ని అప్లోడ్ చేయాలా, లేదా క్లయింట్ సీక్రెట్స్ ఉంటే అది క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్ టైమింగ్ ఎటువంటి సీక్రెట్ అయితే లేదనమాట. సో నేను ఇక్కడ న్యూ క్లయింట్ సీక్రెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో పేరు ఏదైనా వచ్చి ఇక్కడ డిస్క్రిప్షన్. సో దిస్ ఈజ్ ఓకే, అలానే ఇక్కడ ఆ సీక్రెట్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అది ఎన్ని రోజులకి ఎక్స్పైర్ అవుతుంది, లైక్ 1 మంత్ లేకపోతే 2 మంత్ ఏంటి, అది మీ ఇష్టం అనమాట. బట్ బై డిఫాల్ట్గా 6 మంత్స్ అనేది రికమెండ్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇట్స్ అప్ టు యువర్ విషయం అనమాట. మీ ప్రోడక్ట్ని బట్టి మీరు ఎన్ని రోజులు అది డిఫైన్ చేయాలనుకున్నారో అదైతే స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, నేనైతే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి సీక్రెట్ అని వచ్చింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే సో సర్వీస్ ప్రిన్సిపల్ కీ అంటారు, దీన్ని కాపీ చేసుకోండి, ఎందుకంటే సేఫ్ సైడ్ అనమాట. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి వస్తే మళ్ళీ రాదు. ఓకే, సర్వీస్ సర్వీస్ ప్రిన్సిపల్. సో బెటర్ టు సేవ్ ఇట్ సమ్వేర్ అనమాట. ఓకే, సో నేనైతే సర్వీస్ ప్రిన్సిపల్ కీ అనేది సక్సెస్ఫుల్గా సో కాపీ చేసుకున్నాను. అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు ఒక సీక్రెట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఆ సీక్రెట్ యొక్క వాల్యూని చూడండి, ఇక్కడ క్లయింట్ సీక్రెట్ వాల్యూ కెనాట్ బి వ్యూడ్ ఎక్సెప్ట్ ఫర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ క్రియేషన్ బీ షోట్. ఓకే, ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళిన తర్వాత అది మీరు కాపీ చేసుకోవడానికి ఉండదు, ఎందుకంటే ఇంటూ మార్క్స్ వస్తాయి అనమాట. ఓకే, మీకు కావాలంటే తర్వాత చూపిస్తాను ఎందుకు ఏంటనే కూడా. అలాగే మనం సో దాని తర్వాత ఇక్కడ సో ఏదైతే క్రియేట్ చేస్తాం రిఫ్రెష్ చేద్దాం ఇప్పుడు. సో 1 లైక్ డెమో ఉంది కదా, ఇక్కడ మనకి సో క్లయింట్ ఐడి అలానే టెనెంట్ ఐడి ఈ 2 కూడా కావాలన్నమాట. సో కాపీ చేసుకున్నాం. క్లయింట్ ఐడి ఇదే కదా, కాపీ, అలానే టెనెంట్ ఐడి ఇది కూడా కాపీ చేసుకున్నాం. ఓకే, దాట్స్ ఇట్. సో మనకి సర్వీస్ ప్రిన్సిపల్ కీ కావాలి, క్లయింట్ ఐడి కావాలి, దాని తర్వాత టెనెంట్ ఐడి. ఇలా మనం ఏంటంటే సర్వీస్ ప్రిన్సిపల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వెళ్ళి అక్కడ ఏడిఎల్ జెంటు అనేది షార్ట్ కట్ క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు ఏదైతే స్టోరేజ్ అకౌంట్కి షార్ట్ కట్ క్రియేట్ చేయాలనుకున్నారో ఆ స్టోరేజ్ అకౌంట్కి ఈ సర్వీస్ ప్రిన్సిపల్ అనేది పర్మిషన్ ఎలా చేయాలన్నమాట, లేకపోతే వర్క్ అవ్వదు అనమాట. ఓకే, అది ఎలా అంటే సో హోమ్కి వెళ్తున్నాం మళ్ళీ. సో స్టోరేజ్ అకౌంట్స్,
సో క్లిక్ ఆన్ దట్. ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అంటే ఈ పర్టికులర్ రిసోర్స్ కి ఏమేమి యాక్సెస్ ఉన్నాయనేది జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. చూడొచ్చు. సో వెంకటేశ్వర్లు సేల్స్ డేటా. ఓకే, ఇంతకు ముందు ఏదైతే సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేశానో ఆ సర్వీస్ ప్రిన్సిపల్ అనేది దీనికి స్టోరేజ్ బ్లాక్ డేటా కాంట్రిబ్యూటర్ రోల్ అనేది అసైన్ చేశాను అనమాట. అంటే ఈ పర్టికులర్ స్టోరేజ్ అకౌంట్ కి ఈ సర్వీస్ ప్రిన్సిపల్ అనేది ఈ రూల్ తోటి యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఏదైతే మనం సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసాం దానికి కూడా ఈ అకౌంట్ కి అసైన్ చేయాలన్నమాట, రోల్ అనేది డిఫైన్ చేయాలి, లేకపోతే రాదు. సో storage storage log data. ఓకే, ఇదేనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత సెలెక్ట్ మెంబర్స్. మీరు ఏదైతే సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేశారో, సో 1 lake చూడండి, 1 lake డెమో వచ్చింది కదా. సో జస్ట్ సెలెక్ట్. సో రివ్యూ లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. ఓకే, చూసారా, 1 lake డెమో అనేది సక్సెస్ఫుల్ గా మనం అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో మనం సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసినాం, దాని తర్వాత సీక్రెట్ క్రియేట్ చేసినాం, దాని తర్వాత ఆ పర్టికులర్ స్టోరేజ్ అకౌంట్ కి డిఫైన్ చేసిన ఎవ్రీథింగ్ వర్కింగ్ అనమాట. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో మనకైతే సక్సెస్ఫుల్ గా వర్క్ అయింది. ఇప్పుడు so I need to pass the screen. ఓకే, సో ఇప్పుడు మనం స్టోరేజ్ అకౌంట్ ని కనెక్ట్ అవడానికి ఐ మీన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో సో షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయడం ట్రై చేద్దాం. సో డిపార్ట్మెంట్ సేల్స్ అనే వర్క్ స్పేస్. ఇక్కడ మనకి చాలా లేక్ హౌస్ ఉంటాయి, టెంప్ లేక్ హౌస్. చూసుకోవచ్చు ఇక్కడ. సో మనం షార్ట్ కట్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో న్యూ షార్ట్ కట్ ఏరియా లెజెండ్. సో న్యూ కనెక్షన్ ఓపెన్ అవుతుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మీరు చూడొచ్చు, మనకి అకౌంట్ కి ఆర్గనైజేషన్ అకౌంట్, షేర్డ్ యాక్సెస్, సిగ్నేచర్, సాస్, సర్వీస్ ప్రిన్సిపల్, వర్క్ స్పేస్ ఐడెంటిటీ అనమాట. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, సర్వీస్ ప్రిన్సిపల్. మీరు చూస్తే టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్ కి ఇందాక మనం ఏదైతే నోట్ ప్యాడ్ లో స్టోర్ చేసామో అన్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యూఆర్ఎల్ ఇద్దాం ఫస్ట్. సో స్టోరేజ్ అకౌంట్ ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది అనమాట. ఎడిట్ కనెక్షన్. సో సర్వీస్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేశారు కదా, అందువల్ల అది వస్తుంది అనమాట. సో ఫస్ట్ టెనెంట్ ఐడి కాపీ చేస్తున్నాం చూడండి, టెనెంట్ ఐడి కాపీ. ఓకే, సో దాని తర్వాత క్లయింట్ ఐడి కాపీ పేస్ట్. దాని తర్వాత సర్వీస్ ప్రిన్సిపల్ కి కాపీ పేస్ట్. దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్. ఇప్పుడు బై మిస్టేక్ మీరు ఎటువంటి మిస్టేక్ ఇచ్చినా సరే ఇక్కడ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ వస్తాయి చూడండి. ఇమ్మీడియట్ గా మనకైతే యాక్సెస్ అనేది చేయడం జరిగింది. సో సో మనకి 3 ఫోల్డర్స్ ఉన్నాయి కదా. సో 3 కూడా నేను సో లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్రియేట్. చూడండి ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేస్తారు, సేల్స్ డేటా, ఎస్జేడి డెమో అండ్ మార్కెట్ డేటా. ఓకే, మీరు ఏదైతే స్టోరేజ్ అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సో స్టోరేజ్ అకౌంట్స్, కంటైనర్స్ కల్లా చూడండి, మార్కెట్ డేటా, సేల్స్ డేటా, ఎస్ ఏదైతే మనకి ఫోల్డర్ డైరెక్టరీస్ ఉన్నాయో సేమ్ 3 కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం ఇలా మీరు ఏంటంటే
సో ఏదైనా సర్వీస్ ప్రిన్సిపల్ కావచ్చు, యాక్సెస్ కీ కావచ్చు, షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ కావచ్చు. ఈ 3 ఆప్షన్స్ ఏదైనా యూజ్ అవుతుందనమాట. అలానే ఆర్గనైజేషన్ అకౌంట్ అంటే మనకి సో సేమ్ దాంతోటే డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.